వరి ఉత్పత్తిలో భారతదేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించిందండి తెలంగాణ. 2023-24 డేటా ఒకసారి మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 1376.97 లక్షల టన్నుల వరి ఉత్పత్తి జరిగితే తెలంగాణలోనే అత్యధికంగా 168.8 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందండి. అదే విధంగా రెండో స్థానాన్ని ఉత్తరప్రదేశ్ ఆక్రమించింది. ఉత్తరప్రదేశ్ లో 159.9 లక్షల టన్నుల వరి ఉత్పత్తి జరిగిందండి. అదే విధంగా వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే 156 లక్షల టన్నుల వరి ఉత్పత్తి జరిగిందండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తో మనం కంపేర్ చేసుకున్నట్టయితే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో వరి ఎక్కువగా పండించేవారు. తెలంగాణ వాళ్ళకు వరి పండించే సత్తా లేదని చెప్పేసి కొందరు కుహన మేధాలు విమర్శించారండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒక్కసారి డాటా తీసుకుంటే 2015లో 74.9 లక్షల టన్నుల వరి ఉత్పత్తి చేసింది ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ 30.5 లక్షల టన్నుల వరిని ఉత్పత్తి చేసింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం డాటా తీసుకుంటే మన తెలంగాణ 168.8 లక్షల టన్నుల వరిని ఉత్పత్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ 73.4 లక్షల టన్నుల వరిని ఉత్పత్తి చేసింది. అంటే మొత్తం మీద ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగైన స్థానంలో వరిని ఉత్పత్తి చేసింది తెలంగాణ అని చెప్పడంలో శుభ పరిణామం అండి. అదే విధంగా ఒకప్పుడు దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ వరి ఉత్పత్తిని ఎక్కువ చేసేవి. కానీ ప్రస్తుతం మొదటి స్థానాన్ని తెలంగాణ ఆక్రమించింది అంటే ఒక గొప్ప విషయం అండి. అదే విధంగా ప్రభుత్వము సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తుంది. రైతుల నుంచి వరిని సేకరించి మిల్లింగ్ చేసి ఆ ప్రాసెస్ సన్నబియ్యం పంపిణీ చేయటం వల్ల కూడా వరి ఉత్పత్తి పెరిగిందని చెప్పేసి వ్యవసాయ పరిశోధకులు చెప్తున్నారండి. ఇది మొత్తం మీద 2023-24 డాటా ప్రకారం తెలంగాణ దేశంలోని వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది.